డియర్ స్టూడెంట్స్, ఈరోజు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుంటున్నాము. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీకు తెలిసిన సమాసాల గురించి కామెంట్లో తెలియజేయండి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అంటే సంభావనం అనగా ఊహ లేక సంజ్ఞ. సంభావనం అనగా ఊహ లేక సంజ్ఞ. ఇక్కడ సమాస పదం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరం అంటే ఇది పదము అన్నమాట. హైదరాబాద్ నగరం. మరి ఈ పదాన్ని విగ్రహ వాక్యంలో రాయాలి. ఈ పదాన్ని విగ్రహ వాక్యంలో రాయాలి. ఎలా? హైదరాబాద్ అనే పేరు గల నగరం. హైదరాబాద్ అనే పేరు గల అంటే హైదరాబాద్ అంటే ఒక పేరు, ఒక సిటీ పేరు, ఒక నగరము పేరు. కాబట్టి పేరు గల అని వచ్చినప్పుడు మాత్రమే ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అనేది కావడం జరుగుతుంది. గంగా నది అని ఉంది. గంగా నది అంటే గంగా అను పేరు గల నది. గంగా నది అంటే ఏంటిది? గంగా అను పేరు గల నది అన్నమాట. కావున సమాస పదం ఇలా ఇచ్చినప్పుడు, సమాస పదాలు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని తెలుసుకోవాలి. గంగా నది, గంగా అని పేరు గల నది. భద్రాచలం అంటే భద్ర అని పేరు గల అచలం. భద్రాచలం, భద్ర అని పేరు గల అచలం, భద్రాచలం. ఈ విధంగా సమాస పదం ఇచ్చినప్పుడు దీన్ని విగ్రహ వాక్యంలో రాయాలి. భద్రాచలం, భద్ర అని పేరు గల అచలం. పాలమూరు జిల్లా, పాలమూరు జిల్లా అని ఇవ్వడం జరిగింది సమాస పదములో. పాలమూరు జిల్లా అంటే పాలమూరు అని పేరు గల జిల్లా. ఏదైతే నామము తెలియజేస్తుందో, ఏదైతే నామము వస్తుందో దానినే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. మన్యం కొండ, మన్యం కొండ. ఇక చూడండి, మన్యం కొండ మళ్ళీ ఒక పదము. సమాస పదాలు ఒక 10 ఇవ్వడం జరిగింది. ఇందులోనే కాకుండా ఉదాహరణలు కూడా పాఠ్య పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఈ సూత్ర ప్రకారం కనుక మీరు తెలుసుకున్నట్లయితే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేది గుర్తించడం జరుగుతుంది. మన్యం కొండ, మన్యం కొండ అంటే మన్యం అని పేరు గల కొండ. మన్యం కొండ అంటే ఏంటిది? మన్యం అనే పేరు గల కొండ. దీనిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. 6వది తమ్మి వీరులు అని ఉంది. తమ్మి వీరులు, తమ్మి అను పేరు గల వీరులు, తమ్మి అను పేరు గల వీరులు. ఇది విగ్రహ వాక్యముగా రాయడము. ఇలా పదములో ఇచ్చినటువంటి దాన్ని విగ్రహ వాక్యంలో రాయాలి. ఇలా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా కూడా విగ్రహ వాక్యంలో ఉన్నటువంటి దానిని సమాస పదములో రాయండి, సమాస పదములో ఉన్న దానిని విగ్రహ వాక్యములో రాయండి అని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా చూసినట్లయితే మన్యం అని పేరు గల కొండ, దీనిని సమాస పదములో రాయండి అని ఇవ్వడం, మల్టిపుల్ చాయిస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది గ్రామర్ పార్టులో. మరి మన్యం అని పేరు గల కొండ అంటే ఎలా సమాస పదముగా రాస్తారు అంటే మన్యం కొండ, మన్యం కొండ అని ఇలా ఈ పదముగా రాయాల్సి ఉంటుంది. మానస సరోవరం అంటే మానస అనే పేరు గల సరోవరము, మానస అనే పేరు గల సరోవరము. ఇది విగ్రహ వాక్యము, ఇది సమాస పదము. కాబట్టి ఇదేమవుతుంది? సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. 8వది చూసినట్లయితే కల్పవృక్షము. కల్పవృక్షం అంటే కల్పం అను పేరు గల వృక్షం. అంటే ఒక పేరు, ఒక దానికి ఒక పేరు, ఒక పట్టణానికి, ఒక పల్లెకు, ఒక నదికి, ఒక దేవాలయానికి, ఒక కొండకు, తర్వాత ఒక నదికి, ఒక వృక్షానికి, ఒక రాష్ట్రానికి ఇలా పేర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా పేరు కలిగినవి ఏవైతే ఉంటాయో ఊహ వచ్చినచ్చో కూడా అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటారు. కల్పవృక్షము అంటే కల్పం అని పేరు గల వృక్షం. గోల్కొండ పట్టణం, గోల్కొండ అని పేరు గల పట్టణం. తెలంగాణ రాష్ట్రం,
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం అన్నమాట. ఈ విధంగా సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్యాకరణ అంశాలు కావాలనుకుంటే మరి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.